నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వంలో అత్యంత బిజీగా కనిపిస్తున్న పర్సన్ లోకేష్ గారు అవుతున్నారు. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటున్నారా లేకపోతే ఆయన పిఆర్ స్టంట్స్ అలా ఉన్నాయనేది తెలియదు. కానీ మొన్న నైట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసారు. తర్వాత మధ్యలో నిద్ర 3 hours మాత్రమే. తర్వాత మళ్ళీ బిల్ గేట్స్ దగ్గర అటెండ్ అయిపోయారు అనమాట. ఇంత బిజీగా ఉంటున్నారా నాయకులు? అసలు మనకేమి పండు ఏమవుతున్నాయి అనేది ముందుకేమీ అర్థం కావట్లేదు. కానీ 3 hours మాత్రమే నిద్ర. ఆయన అంత బిజీగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి గారి అడుగుజాడలో నడుస్తున్నారు లోకేష్ గారు. ఎట్లా అంటారా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొత్తలో ఇప్పుడు జనరేషన్ తెలియదు కానీ 1995 నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీడియా ఇదంతా కూడా ఇలాంటి హైపే క్రియేట్ చేసేది. ఈ సోషల్ మీడియా లేదు కదా పేపర్. ఆ రోజుల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోజులో 22 గంటలు పనిచేస్తున్నారని, 2 గంటలే నిద్రపోతున్నారని కొన్నిసార్లు. ఆయన ఈరోజు 16 గంటలు వీడియో కాన్ఫరెన్సులు, ఆ రోజుల్లో వీడియోలు లేవులేండి, ఈ టెలికాన్ఫరెన్సుల్లో పాల్గొన్నారని, ఉదయం 6 గంటల నుంచి జన్మభూమిలో పాల్గొని మళ్ళీ రాత్రంతా మంత్రివర్గ సమావేశం జరిపారు. ఇలా హైపులు క్రియేట్ చేసేవాడు. అంటే మన ముఖ్యమంత్రి ఒక 18 గంటలు, రోజుకు 19 గంటలు పనిచేస్తున్నాడు, అసలు నిద్ర కూడా సరిగా పోవడం లేదు అని ఒక పిక్చర్ ఆ రోజుల్లో క్రియేట్ అయ్యేది. సరే, కొంతమంది నమ్మారు కూడా. అంతకు మునుపు ముఖ్యమంత్రులంతా కూడా ఏమిటంటే వాళ్ళు పెద్దగా ఇలాంటి ప్రచారం తెలియదు వాళ్ళకి. అంత మునుపున్న అంజయ్య గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ, లేదా చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఇలా ఒక లిస్ట్ ఉంది కదా. వీళ్ళంతా ఏమిటంటే, ఈ ముఖ్యమంత్రులు ఏమిటంటే ఏదో అఫీషియల్గా పొద్దున్నే సెక్రటేరియట్కి రావడము, లేదా వాళ్ళ ఛాంబర్కి రావడము, కూర్చోవడము, ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే పరిష్కరించుకోవడము, ఏమన్నా ముఖ్యమైన అధికారులతోనూ మంత్రులతోనూ మాట్లాడము, ఇలా ఉండేది. అదంతా కూడా మీడియాలో కవర్ అయ్యేది కాదు. ఈ నాయకుల్ని హైలైట్ చేయడము, నాయకుల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణాలను తీసుకొచ్చి హైలైట్ చేయడం అనేది 1983లో ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయింది. ఇది ఆయన ఆరుబయట స్నానం చేశారని, ఈరోజు ఇది గంటకు 4 సభల్లో పాల్గొన్నారని, ఇలా ఉండేది. సరే, ఇప్పుడు ఏమిటంటే మోడర్న్ డేస్ వచ్చేసాయి. సోషల్ మీడియా కానీ అంత ఆధునికం. ఇప్పుడు నిజానికి ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారు పొద్దస్తమానం వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొనాల్సిన అవసరమే లేదు. ఎందుకు వాళ్ళందరిని, అధికారులందరినీ కూర్చోబెట్టుకొని గంటలు మాట్లాడేది? అంటే ఇదే కదా. అంటే మీటింగులు, హెడ్స్ మాట్లాడడము, సాయంత్రం అయితే మీటింగులు, ఇవన్నీ కూడా ఓల్డ్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటంటే మొత్తం ఆధునికం. ముఖ్యమంత్రి గారు ఎవరైనా ముఖ్యమంత్రి గారికి ఫోన్లు అందుబాటులో ఉంటారు కదా. పూర్వం అంటే ఫోన్లు లేని కాలంలో అందరినీ ఒక చోట సమావేశం చేసి మీటింగ్ చేయడం అనేది అవసరంగా ఉండేది. ఈరోజు ఏముంది, ఎవరినైనా మీరు 5 నిమిషాల్లో కాంటాక్ట్లోకి తెచ్చుకోవచ్చు, మాట్లాడచ్చు, మీరు చెప్పదలుచుకుని చేయమని అడగచ్చు, మెసేజ్ ఇవ్వచ్చు. వాట్సాప్లో ఒక మెసేజ్ చాలు కదా. ఇంత ఆధునికం ఉన్నప్పుడు నేను 12 గంటలు పనిచేశాను, నేను 16 గంటలు పనిచేశాను, నేను నిద్రపోలేదు, ఇలా చెప్పుకోవడం అనేది ట్రోలింగ్కి గురవుతారు అంతే వీళ్ళు. లోకేష్ గారు ఆయన పనిచేస్తున్నారు, సరే, ఆయన పనిచేయడము, యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, సరే, ఆయన మీడియా దృష్టిలో లేదా పార్టీ దృష్టిలో రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆయనే ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే నెంబర్ 2గా తెలుగుదేశంలో లోకేష్ గారు తప్ప ఇంకెవరు లేరు కదా. కాబట్టి ఆయన కూడా తనకు తాను ఏదో ఒక హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. నేను మ్యాచ్కి మధ్యన బిల్ గేట్స్ని కలవడానికి మధ్యన 3 గంటలే నిద్రపోయాను లేదా అన్నారు కదా. ఇవన్నీ కూడా ఏమిటంటే మీరు పని చేయండి, మీరు మాకు రిజల్ట్ చూపించండి. మేము అలా తిరిగాము, చంద్రబాబు నాయుడు గారు చలిలో కోట్ లేకుండా తిరిగారు, లేకపోతే ఈరోజు పొద్దున్నే చెప్పులు లేకుండా నడిచారు, ఇవన్నీ మాకెందుకు? మాకు కావాల్సింది రిజల్ట్. ప్రజలకేం కావాలా? మీరు ఎలా పని చేశారు అనేది కాదు ప్రజలకు కావాల్సింది. మీ పని వల్ల వాళ్ళకి కలిగిన ఫలితం ఏమిటి అనేది అవసరం. మీరు బిల్ గేట్స్ని గెలిచారు, వాళ్ళని గెలిచారు, వీళ్ళని గెలిచారు అని చెప్తున్నారు. మీకు 2 ఏళ్ళు టైం ఉంది. ఇంకా ఈ 2 ఏళ్లలో మీరు చెప్పిన లక్షల ఉద్యోగాలు రాకపోతే ఇదంతా ఉత్త ప్రచారమే అని జనం నవ్వుకుంటారు. ఓహో, వీళ్ళు ఊరికే అది చేశారు, ఇది చేశారు, ఓహో అని ఊరికే లెక్కలు చూపించారు. మీ జీడిపి పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది, వృద్ధి రేటు, ఈ రేటు, ఆ రేటు అన్నారు. మనకేం అర్థం కాని పదజాలం అంతా వాడారు. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు అనే అనుమానం వస్తుంది. రైట్. మ్యాచ్ చూసారంటే అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. తర్వాత పొద్దున్న వచ్చి ఆయనకి జాయిన్ అయ్యారంటే రాత్రి మిమ్మల్ని మ్యాచ్ ఎవరు చూడమన్నారు? నేను సెకండ్ షో సినిమాకి పోయినానంటే, నేను నిద్ర లేకుండా పోయినానంటే అది నా పర్సనల్. అది నేను ఎవడు పోమన్నాడు సెకండ్ షో సినిమాకి? కానీ అది కూడా మధ్యలో నాకు 3 గంటల నిద్ర మాత్రమే ఉందని చెప్పడానికి ఒక థాట్ వచ్చింది చూడండి, దాన్ని మెచ్చుకోవాలి. ఇవన్నీ మానుకోవాలి లోకేష్ గారు. వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు అమాయకులు ఎవ్వరు లేరు ఇట్లాంటివి నమ్మేదానికి. జనం తెలివి మీరిపోయినారు. ట్రోలింగ్ తప్ప ఇంకెందుకు పనికిరాదు. మీరు ఫలితాన్ని చూపిస్తే నమ్ముతారు.
నేను అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, నేను జిమ్లో 12 గంటలు పనిచేసానంటే ఎవరు నమ్మరు. మీరు ఆ కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపొందినప్పుడు నమ్ముతారు మీరు జిమ్లో చేసిన ఫలితం ఏమిటి, అంతే కదా. కాబట్టి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయనకి ఎవరిస్తారు ఇట్లా సలహాలు, అనుకూల మీడియా ఇస్తుందో లేదంటే ఏమో, కానీ కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మళ్ళీ మొన్న కోవా అతను సపోర్ట్ చేయడము, అంటే ఎదగడంలో భాగంగా ఆయన చేస్తున్న పనుల్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇట్లా ఏమిటి ఊరికే టైంపాస్ ప్రచారాన్ని మనం గణించాలి. రైట్, మీరు అన్నట్లు కొన్ని మంచి పనులు. ఎలా అంటే మొన్న ఏదో ఒక మీటింగ్లో ఉన్నప్పుడు కొంత కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళు. మీరు ఉన్నట్టుండి సన్నగా అయ్యారు, ఏం చేస్తున్నారు, ఈ డైట్ ఏంటి చెప్పండి అంటే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. ఏమన్నారంటే నేను చెప్తాను కానీ మీరు అది చేయకూడదు, మీకు సూట్ అయితేనే ఫాలో అవ్వాలని. అంటే అది పెద్దరికంగా మాట్లాడడం బాగుంది. నేను ఇలా చేస్తున్నాను కానీ మీరు అందరూ చేయొద్దు, మీరు యంగ్స్టర్స్, మీకు ఇప్పుడు అవసరం లేదని చెప్పడం, అలాంటివి బాగానే ఉంది. ఏంటంటే ఊరికేనే హ్యూమన్ టచ్ అనేది అందరూ అంటున్నారు కదా. మొన్న ఆయన ఎంపీలు వాళ్ళందరినీ మీటింగులకు పిలవడము, వాళ్ళ కుటుంబ సభ్యులతో విందుగా ఆహ్వానించడము, పొలిటికలీ వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ కూడా అట్లా అందరినీ కలుసుకోవడం అనేది ఒక మంచి విషయం. వైఎస్ జగన్ గారు చేసిన తప్పు అదే పోయింది సార్. ఆయన ఎవరిని కలిసేవాళ్ళు కాదు, ఎవరిని కలవలేకపోవడం వల్ల ఆ పార్టీకి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తా, పాదయాత్ర చేస్తా అని అంటున్నారు, కానీ ఆయన బలం, అసలైన బలం అది మర్చిపోయి ఏదేదో చేశారు ఆయన. లోకేష్ గారు చేస్తున్నది ఒక్కొక్కసారి అతిగా అనిపించిన, బట్ కొన్ని విషయాల్లో ఆయన కరెక్ట్. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్న మీడియాని, అంటే పేపర్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, దాన్ని ఆయన యూటిలైజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఈయన ఏంటంటే సోషల్ మీడియా యుగము, దాన్ని ఈయన యూటిలైజ్ చేసుకోవడానికి ఈయన ప్లాన్లో ఈయన ఉన్నారు. ఎటొచ్చి జగన్ గారికి ఏది యూటిలైజ్ చేసుకోవాలో కరెక్ట్గా తెలియదు. రైట్ టైంలో మాత్రం ఆయన ఇంట్లో ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఇంకా బయటకు వస్తానంటున్నారు, అది కూడా ఎప్పుడు చేస్తారు. బలమే మీడియా ప్రచారం కదా. ఇంత బలమైన మీడియాని, ఇంత బలమైన ప్రచారాన్ని ఎదుర్కోవడానికి వైసీపీలో దగ్గర సరైన ఆయుధాలు లేవు. జగన్ గారే ఒక ఆయుధం. ఆయనే జనంలోకి వెళ్తేనే ఆయుధం, ఇంక వేరే ఆయుధం అక్కర్లేదని వాళ్ళు కూడా అనుకుంటారు అనుకోండి. మాకున్నదంతా ఆయనే అని. అదొక పార్టీ, ఇదొక పార్టీ, రెండు వేర్వేరు లక్షణాలు ఉన్న పార్టీలు, రెండు కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టినవి. మీరు గమనించండి, వాళ్ళు అది మర్చిపోతున్నారు. మరి రెండు పార్టీలు జీవం ఒకటే అనే విషయం మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో నుంచి వచ్చిన ఆయనే, రాజశేఖర్ రెడ్డి కానీ జగన్ గారు కానీ కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాంగ్రెస్సే లేకుండా పోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.